Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆళ్ల నానికి టీడీపీ ఎంత దూరం? వైసీపీలో డిప్యూటీ సీఎం హోదాలో ఒక వెలిగిన ఏలూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆళ్ల నాని ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకి చెందిన నాయకునిగా ఉన్నారు. ఆయన గత ఆగస్టులో వైసీపీకి రాజీనామా చేశారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆనాడు ప్రకటించారు. అయితే కొద్ది నెలల నుంచి ఆళ్ల నాని టీడీపీలో చేరతారని వార్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నాయి. దానికి తగినట్లుగా ఆళ్ల నాని ఎంట్రీకి టీడీపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా చెప్పుకున్నారు. ఇక ఆళ్ల నాని టీడీపీలో జాయినింగ్ మీద 1-2 ముహూర్తాలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. రీసెంట్గా చూస్తే కనుక డిసెంబర్ 18న ఆళ్ల నాని టీడీపీలో చేరతారని కూడా ప్రచారం సాగింది. ఆయన ఏలూరు నుంచి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం ద్వారా భారీ కార్ల ర్యాలీతో వెళ్లి పసుపు కండువా కప్పుకుంటారని కూడా ప్రచారం సాగింది. అయితే ఏమైందో ఏమో కానీ చివరి నిమిషంలో అది కాస్త వాయిదా పడింది. మళ్ళీ ఎప్పుడు ఆళ్ల నాని టీడీపీలో చేరతారన్నది కూడా ఈ రోజు వరకు అయితే డేట్ అన్నది ఫిక్స్ కాలేదని అంటున్నారు. ఇక ఆళ్ల నాని టీడీపీలో చేరే విషయంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు పెద్ద ఎత్తున వ్యతిరేకతను తెలియజేస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే, సీనియర్ నేత అయిన బడేటి రాధాకృష్ణయ్య ఆళ్ల నాని చేరడం అన్నది పార్టీ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారని ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే అధినాయకత్వం నిర్ణయం శిరోధార్యమని కొసమెరుపు మెరిపించారు. మరి లోకల్ లీడర్స్, కేడర్ నుంచి వచ్చిన ఒత్తిడి వల్లనే ఆళ్ల నాని టీడీపీలో చేరిక ఆలస్యమవుతోందా అన్న చర్చ కూడా సాగుతోంది. మరోవైపు చూస్తే ఆళ్ల నానిని పార్టీలోకి తీసుకునే విషయంలో టీడీపీ హైకమాండ్ అయితే ఆసక్తిగానే ఉంది అని అంటున్నారు. ఎందుకంటే ఆయన బలమైన సామాజిక వర్గానికి చెందినవారు. పైగా వైసీపీని వీక్ చేయాలి అంటే ఆయనను కలుపుకుని ముందుకు వెళ్లడమే సరైన వ్యూహం అని కూడా భావిస్తున్నారు. ఇక బడేటి రాధాకృష్ణయ్యకు ఆళ్ల నానికి మధ్య ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చునని 2026లో ఎటు అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి కాబట్టి కొత్తగా చేర్చుకున్నా ఎవరికి ఎక్కడ అకామిడేట్ చేయవచ్చు అన్నది కూడా పార్టీకి స్పష్టమైన అంచనా ఉందని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి ఆళ్ల నాని చేరిక వాయిదా పడినా సరైన సమయంలోనే ఆయనను పార్టీలోకి తీసుకుంటారని అంటున్నారు. ఈ నెలాఖరు నుంచి జగన్ జిల్లాల టూర్లు చేయబోతున్నారు. అలా ఆయన ఏలూరు జిల్లా టూర్కి వచ్చే సమయంలో ఆళ్ల నానితో పాటు టోటల్గా వైసీపీకి మద్దతుగా ఉన్న కీలక నేతలను చేర్చుకుని వైసీపీ అధినేతకు భారీ షాక్ ఇచ్చేలా టీడీపీ ఒక మాస్టర్ ప్లాన్తో ఉందని అంటున్నారు. ఆ విధంగా చేయడం ద్వారా ఆళ్ల నాని చేరికకు లోకల్గా టీడీపీలో ఒక జస్టిఫికేషన్ ఇచ్చినట్లు అవుతుందని కూడా లెక్క వేసుకుంటోంది. మొత్తం మీద చూస్తే ప్రస్తుతానికి ఆళ్ల నానికి టీడీపీకి మధ్య ఎంత దూరం అంటే చేరువ అయ్యేంతనే అని జవాబు వస్తోంది. మొత్తానికి ఆళ్ల నాని చేరిక అనేది గోదావరి జిల్లాలలో ఒక బిగ్ పొలిటికల్ సౌండ్గా ఉండేలా టీడీపీ ప్లాన్ రచిస్తోందని అంటున్నారు.